కర్నూలు సర్వజన వైద్యశాలలో ఆక్సిజన్ కొనుగోళ్లలో గోల్మాల్ జరిగిందా? పేషెంట్లకు అత్యవసర సమయంలో అందించే ఆక్సిజన్ కొనుగోలు విషయంలో నిబంధనలు పాటించలేదా? విజిలెన్స్ విచారణ అప్డేట్ ఏంటి? ప్రభుత్వ ధనాన్ని దుబారా చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 2.5 రెట్లు అధికంగా చెల్లించి ఎందుకు ఆక్సిజన్ కొనుగోలు చేస్తున్నారు? దీనిపై వైకే టీవీ స్పెషల్ రిపోర్ట్. ప్రైవేటు ఆసుపత్రులకు తక్కువ ధరకు ఆక్సిజన్ కొనుగోలు చేస్తుంటే ప్రభుత్వ హాస్పిటల్స్ మాత్రం ఎక్కువ రేటు చెల్లిస్తున్నాయి. దీంతో ప్రజాధనం కోట్లలో దుబారా అవుతుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులు 1 క్యూబిక్ మీటర్ ఆక్సిజన్ 13 రూపాయలకు కొనుగోలు చేస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం 1 క్యూబిక్ మీటర్కు 2.5 రెట్లు ఎక్కువ చెల్లిస్తున్నారు. అంటే క్యూబిక్ మీటర్కు 38 రూపాయలు చెల్లించి కొనుగోలు చేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తుంది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఆక్సిజన్ కొనుగోలుపై విజిలెన్స్ విచారణకు మంత్రి టీజీ భరత్ ఆదేశాలు జారీ చేయడంతో ఈ బండారం బయటపడింది. కర్నూలు ప్రాంతంలోని ప్రైవేటు ఆసుపత్రులు తక్కువ ధరకు ఆక్సిజన్ కొంటుంటే ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం ఎక్కువ ధరకు కొనుగోలు చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. ఆక్సిజన్కి సంబంధించింది దాదాపు 38 రూపాయలు క్యూబిక్ మీటర్ ఉంటే నేను నా సొంత హాస్పిటల్కి 13 రూపాయలకి తీసుకుంటున్నా. విత్ ప్రూఫ్లతో ఇచ్చినాను. దీని మీద సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే కన్సర్న్ వాళ్ళకందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. విజిలెన్స్కి నేను రాయడం జరిగింది. కోట్లు పోతాను. ఇప్పుడు నాకి అక్కకి పాణ్యంలో డిస్ట్రిబ్యూషన్లో కూడా 20-30 లక్షలు తేడా ఉన్నా కూడా అది మనది అనేది మేము అక్క మాట్లాడుకుంటూ ఉంటాం. అట్లాంటిది ఇక్కడ కోట్లు వెళ్ళిపోతున్నా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే నా హాస్పిటల్కే 13 రూపాయలుగా ఉంటుండే ఇక్కడ 38కి వీళ్ళకి ఆక్సిజన్ ఏం లెక్కలో మీరే లెక్కలేయండి. లక్షలు కోట్లు పోతాను. సో ఇప్పటికైనా సీరియస్గా తీసుకొని కన్సర్న్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో దీనిలో టర్మినేట్ చేసి ఇమీడియట్గా రీకాల్ చేసి నాకు ఆల్రెడీ ప్రూఫ్ ఇచ్చారు. నాకే హాస్పిటల్కి 13 రూపాయలకి ఇస్తే ఇంత పెద్ద హాస్పిటల్కి ఇంత ఎక్కువ తీసుకొని ఆక్సిజన్కి 10 రూపాయలు కూడా రావచ్చు నాకు తెలిస్తే, 8 రూపాయలు కూడా రావచ్చు. సో లక్షలు కోట్లు పోతాం కాబట్టి ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలా. ప్రతి రూపాయి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఎవ్రీ రూపీ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకంటే నేను చెప్తున్నా డెవలప్మెంట్ చేయాలంటే మేము కొన్ని లక్షలు అయ్యేవి కూడా మేము ఎంతో వెంటపడాల్సి వస్తాం. అట్లాంటిది పక్కన కళ్ళు మాకు తెలిసి పోతా ఉందంటే ఎంతో బాధాకరం. ఇప్పటికైనా అఫీషియల్స్ సీరియస్గా తీసుకొని ఇమీడియట్గా టర్మినేట్ అన్నా చేసి ఇమీడియట్గా రీకాల్ చేసి, ఇది స్టేట్ వైడ్ ఉందండి. మన జనరల్ హాస్పిటల్ ఒకటే కాదు నాకు తెలిసి, స్టేట్ వైడ్ 38 రూపాయలతో ఏమో కొంటున్నట్టుంది. కోట్లు పోతా ఉంది. ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలనేదే నేను రిక్వెస్ట్ చేస్తున్నా. రోగుల కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నేరుగా ఆక్సిజన్ కొనుగోలు చేస్తుంది. ఈ మేరకు 2018లో 2 సంస్థలతో ఒప్పందం జరిగింది. క్యూబిక్ మీటర్ ఆక్సిజన్ ధర 31.35 పైసలుగా నిర్ణయించారు. 10 సంవత్సరాల పాటు సదరు 2 సంస్థలు ఆక్సిజన్ సరఫరా చేయాల్సి ఉంది. మరో ట్విస్ట్ ఏమిటంటే ప్రతి ఏటా క్యూబిక్ మీటర్ ధర 2% పెంచాలనే షరతు కూడా ఒప్పందంలో చేర్చారు. గడిచిన 7 ఏళ్లుగా ఆక్సిజన్ సరఫరా జరుగుతుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ తతంగం కొనసాగుతుంది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 1000 బెడ్స్ ఉండగా ఇందులో 50% రోగులకు ఆక్సిజన్ అందించాల్సి ఉంటుంది. ఇందుకు గాను నెలకు 30 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. అంటే ఏడాదికి సుమారు 3.5 కోట్ల రూపాయల ఆక్సిజన్ కొనుగోలుకు చెల్లిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతుంది. మంత్రి విచారణకు ఆదేశించిన సంబంధిత అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి వివరణ ఇవ్వకపోవటం పలు అనుమానాలకు తావిస్తుంది. బల్కులో కొనుగోలు చేస్తున్నప్పుడు ఇంకా తక్కువకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఎక్కువ చెల్లించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. మరోవైపు కర్నూలు ఆసుపత్రికి సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రులు 13 రూపాయలకే క్యూబిక్ మీటర్ ఆక్సిజన్ కొనుగోలు చేస్తున్నాయి. ఆక్సిజన్ స్కామ్ జరిగిందంటూ ఎన్ని ఆరోపణలు వచ్చినా ఆసుపత్రికి సంబంధించిన ఉన్నతాధికారులు ఇప్పటికీ స్పందించలేదు.
అధిక ధరకు ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందనే విషయంపై వివరణ ఇవ్వడం లేదు. దీంతో భారీగా అవినీతి జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజిలెన్స్ విచారణ పూర్తి చేసి వాస్తవాలు ప్రజలకు వివరించాలని పలువురు కోరుతున్నారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం చేసి ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ కొనుగోలు ధరను పరిశీలిస్తే మార్కెట్ ధర కంటే అత్యధిక ధరకు కొనుగోలు చేస్తుండడంతో ఏటా ప్రభుత్వంపై వందల కోట్ల రూపాయల భారానికి పరిస్థితులు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ కొనుగోలు టెండర్కు సంబంధించి పునః సమీక్షిస్తే కొన్ని కోట్ల రూపాయలు ఆదా అయ్యే అవకాశం ఉంది. ఈ దిశగా వైద్య ఆరోగ్య శాఖ చొరవ చూపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో శ్రీనివాస్, సీనియర్ స్పెషల్ కరెస్పాండెంట్ వైకే టీవీ, కర్నూలు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.